ప్రార్థన చేస్తే ఇదే ప్రార్థన చేస్తే వింటాడా? ఇది ప్రార్థన చేసింది ఏం పోలేదే, వేస్ట్. ఇది ప్రార్థన చేస్తే కనీసం పక్కన ఉన్నవాడు కూడా వినరయ్యా అనే విధంగా ఉండకూడదు. దేవుని మందిరానికి వెళ్తుంది, దీన్ని బుద్ధిస్తలేదు. నాలుకంతా మచ్చలది, అబద్ధాలు మాట్లాడుతుంది, చెడు మాటలు మాట్లాడుతుంది, చెడు పనులు చేస్తాడు. అనే విధంగా మన జీవితం ఉండాలా. మన ఆత్మీయ జీవితం ఏనాడు కూడా కొదువు ఉండకూడదు. మన ఆత్మీయ జీవితం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా ఉండాలి. యేసు ప్రభు ఏ పరిపూర్ణత కలిగి ఉన్నాడు అదే పరిపూర్ణత మనలో కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆలోచించి మన జీవితాలు ఎక్కడికి పోతున్నాయి, ఎలా ఉన్నాయి మన జీవితాలు పరీక్షించుకోవాల్సిన సమయాలు. అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు దానియేలు. ఈ దానియేలుకి పేరు పెట్టాక ఎంత మాత్రం వీలు లేకుండా ఉన్న సమయంలో రాజు దగ్గరికి పోయా ఈ దేశంలో మరి 1 నెల రోజుల పాటు ఎవరైనా సరే తమ సమస్యలు కానివ్వండి, తమ విన్నపాలు కానివ్వండి, ప్రతిదీ కూడా మీ దగ్గర తప్ప వేరొక